సభకు నమస్కారం. ముఖ్యంగా మనము అంటే మన కమ్యూనిటీ అభ్యున్నతి కోసం ఎన్నో సంఘాలు అంటే చాలా సంఘాలు ఉన్నాయి. మనము ఒక 4-5 సంఘాలు అయితే యాక్టివ్గా తిరుగుతున్నారు. కానీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కొరకు మాత్రమే ఈ సంఘాలను వాడుకుంటున్నారు. అది మీ అందరికీ కూడా బయటికి అనుకున్న మనసులో అయితే ఉంది. అలా కాకుండా ఎలాంటి లబ్ధి లేకుండా కాతం సత్యనారాయణ గారు వైశ్యులకు అభ్యున్నతి కోసం కార్యక్రమాలు పెట్టిండ్రు. ఆ తర్వాత ఒక 4-5 జిల్లాలలో ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మహిళలు కూడా మహిళా లోకం కూడా లేచి మాకు కార్పొరేషన్ కావాలని వాళ్ళు ఉద్యమించే పరిస్థితి వచ్చింది. ఆ విధంగానే ఇప్పుడు నల్లగొండ ఒక పురిటి అంటారు కదా, ఉద్యమాల పురిటిగడ్డ, ఇక్కడి నుంచి ప్రారంభించాలని సత్యనారాయణ గారు సత్యాన్ని అనుకోవడం మనకు కూడా అందరం కూడా సహకరించి దానికి ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యంగా నాకు 2 విషయాలు నేను ఏమంటున్నంటే 2 విషయాలు దృష్టికి తీసుకొస్తున్నా. అన్ని కమ్యూనిటీలు వాళ్ళ వృత్తులు చేసుకుంటూ మన వృత్తిలోకి ఇస్తుర్రు. వైశ్య కమ్యూనిటీ మాత్రమే వేరే వృత్తి చేయలేదు. ఇప్పుడు వేరే ఆయన వస్తాడు, దుకాణం పెట్టుకుంటాడు. ఇంకా అంటే పేర్లు చెప్తే ఫీల్ అవుతారని ఉద్దేశంతో ఏ కమ్యూనిటీ అయినా కూడా వచ్చేసి మన దుకాణం పెట్టేసుకుంటాడు, పక్కన పెట్టుకుంటాడు. మన పరిస్థితి ఆగమ్య గోచరం అయింది. ఇంకో విషయం కూడా, ఇప్పుడు బీసీ బంధు ₹1,00,000 ఇస్తారంటున్నారు. దాంట్లో కూడా మన డిమాండ్లో 7 అంశాల్లో కూడా ఒకటి ఉంది. అయితే నేనేమంటున్నా అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా వచ్చే విధంగా మనం కృషి చేయాలని నేను మన ఈ యొక్క సభాముఖంగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన నల్గొండ నుంచి ప్రారంభమైంది. మనం ముందు ఇచ్చే పిలుపులకు కూడా మనం స్పందించి అంటే ఉద్యోగ రూపంగా చేయాలన్నా అది ఏ విధంగా చేస్తే బాగుంటుందని పెద్దలందరూ కూర్చొని డిసైడ్ చేస్తారు. దానికి మనందరం కూడా సహకరించాలని కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను.